తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 5గురు అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ మౌనిక తెలిపారు. వారిని విచారించగా మేకల దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ గా గుర్తించామన్నారు. ఇక నిందితులు ఖరీదైన కార్లలో రాత్రి వేళలో మేకలను దొంగలించి సంతలలో విక్రయిస్తున్నారని చెప్పారు. వారి వద్ద నుంచి 1,50,000 నగదు, 36 లక్షల విలువైన 3 కార్లను సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మౌనిక చెప్పారు. ఇక పరారులో ఉన్నటువంటి మరో 2 కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దొంగతనాలపై చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ అవ్వాలి, మన దగ్గర ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకసారి అయితే మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని ఆ ఉద్దేశంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు కూడా ఎన్నో ఆదేశాలు రావడం జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఈ ముఠా గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సార్ గైడెన్స్ ప్రకారం మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ ముఠా యొక్క మోడస్ ఆపరాండి, వాళ్ళు ఎటువంటి అనుమానం వాళ్ళ మీద రాకుండా ఖరీదైన కార్లను డే టైంలో వాళ్ళు రెక్కి చేస్తారు. ఎక్కడెక్కడ మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి అనేది రెక్కి చేసిన తర్వాత నైట్ టైంలో అదే కార్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే రెక్కి చేసి ఐడెంటిఫై చేసిన మేకలు వాటన్నిటిని దొంగతనానికి పాల్పడతారు. సో వీళ్ళది ఏంటంటే ఖరీదైన కారు ఉంటే వాళ్ళ మీద ఎవరికి అనుమానం రాదనే కోణంలో వాళ్ళు ఈ పర్టికులర్ ఎమోని ఫాలో అవ్వడం జరిగింది.